న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్ అండి, ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే గనక ఒక ఇల్లు కానీ లేకపోతే ప్లాట్ కొనేటప్పుడు ఇంటి యజమానికి ఏ డైరెక్షన్ గుమ్మం ఉండాలో తెలుసుకున్నామండి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. నెక్స్ట్ ఫర్దర్ గా మన అందరం కూడా ఏం ఫాలో అవుతే గనక బెటర్ ఉంటుంది వాస్తుపరంగా అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, ఫస్ట్ వీడియోలో అయితే మనము యజమానికి ఏ గుమ్మం ఉండాలి పేర్లను బట్టి ఆ నుంచి బండిరా వరకు తెలుసుకున్నాం గురువు గారు. మరి నెక్స్ట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటి గురువు గారు ఈ వీడియోలో? చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా ఒక ఇల్లు మనం తీసుకునేటప్పుడు మనం ఇందాక డైరెక్షన్స్ చెప్పుకున్నాం. సో ఏ డైరెక్షన్ వాళ్ళకి ఏం పనికి వస్తుంది ఆ డైరెక్షన్లోనే ఇంటి డోర్ యొక్క పదం ఎక్కడుందో చూసుకోవాలండి. ఆ డైరెక్షన్ ఓకే, కానీ పదం ఎక్కడుంది ఎలా తెలుస్తుంది? పదం అంటే ఏంటి గురువు? చెప్తాను. మనకి ఎలా అంటే ఒక్కొక్క డైరెక్షన్ లో 8 పదాలు ఉంటాయి. 8 పదాల సిస్టమ్ ఉంది, 9 పదాలు పెట్టేది ఉంటుంది. ఏకాదశి పదవాస్తు పూజ అంటారు. అంటే ఏకాదశి పదవాస్తు పూజ కూడా చేస్తారు. ఆ పదం మొత్తం క్యాలిక్యులేషన్ చేసి మొత్తం గళ్ళులా పెట్టి ఏకాదశి పదవాస్తు నిర్మాణము అంటారు. అంటే మనకి ఎలా అంటే ఎవ్రీ సైడ్ 8x8. సో ఇక్కడ ఏంటంటే 8x8, 9x9 ఇట్లా రకరకాల గీస్తారు. అయితే ఇక్కడ పదాలు, ఇందులో 8 పదాలు, ఒక్కొక్క డైరెక్షన్ 8 పదాలు తీసుకొని అందులో 3వ పదం ఎక్కడ పడింది, 4వ పదం ఎక్కడ పడిందో క్యాలిక్యులేషన్ చేస్తారు. ఏ డైరెక్షన్ లో అయినా 3-4 పదాల్లోనే డోర్ పెట్టాలి. అందరికి ఎవరికైనా. అయితే ఈ 3-4 పదాలు పెట్టే విషయంలో జనరల్ గా రఫ్ గా చూడటం వేరు. నార్త్ డిగ్రీస్ అంటే ఏదైనా సొంత ఇల్లు మనం కొనుక్కుంటున్నాం, లేకపోతే ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాము, పర్ఫెక్ట్ గా వాస్తుపరంగా ఉండాలి అంటే దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో మేజర్ గా మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా ఫస్ట్ వాళ్ళకి ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ డైరెక్షన్ లో మీరు ఎక్కడ మీరు ఆ డోర్ పెట్టుకోవాలి. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక హెల్త్ బాగాలేదు, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు చూసి అయ్యో మీకు బ్లడ్ ఇదైందంటే తక్కువ ఉంది కాబట్టి బ్లడ్ ఎక్కించాలన్నారు. ఇప్పుడు బ్లడ్ ఎక్కించాలంటే ఎలా ఎక్కిస్తాం? ఇక్కడ నర్వ్ చెక్ చేసి ఇలా కొట్టి ఎక్కడ నర్వ్ వచ్చిందో చూసుకొని ఇక్కడ ఏదో ఇది ఇలా కట్టేసి నర్వ్ చూసి అక్కడ పెడతారు. ఏ గ్రూప్ కూడా చెక్ చేసుకుంటారు. ఆ బ్లడ్ బాగుందో లేదో చెక్ చేస్తారు, కరెక్ట్ నర్వ్ లో గుచ్చుతారు. అప్పుడు దాన్ని బట్టి వెళ్తుంది బాడీలోకి. అంతే ఎక్కడ పడితే అక్కడ ఏముందండి బ్లడ్ ఉందండి ఎక్కించేస్తున్నాం, ఎక్కించాం. ఎందుకు ఎక్కడ పడితే అక్కడ ఎక్కించకూడదు, మజిల్స్ లోకి వెళ్ళకూడదు కదా. అలాగే పర్టికులర్ గా పాయింట్ అని ఉంటుంది. తూర్పు వైపు పాయింట్స్ 3-4 పదాలు, జయ ఇంద్ర పదాలు, ఉత్తరం వైపు ఉండే పదాలు, పడమరం వైపు ఉండే పదాలు, మనకి దక్షిణం వైపు ఉండే పదాలు, ఇట్లా పద విభజన పదాన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది ఉంటుంది. పేరుని బట్టేనా గురువు? అది పేరుని బట్టి కాదు, పేరుని బట్టి మీకు ఏ దిశ పనికి వస్తుందో తెలిసింది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఇది ఆ స్థలం యొక్క లెంత్ అండ్ విడ్త్. అంటే తూర్పు నుంచి ఉదాహరణకి పడమరకు ఒక 40 ఉంది, ఇలా ఒక 60 ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, కొంచెం రెక్టాంగిల్ వస్తుంది. ఇలా మనకి రెక్టాంగిల్ వచ్చినప్పుడు ఇందులో మనం బ్రహ్మస్థానాన్ని ఎక్కడ ఉందో తెలుసుకోండి. అంటే బ్రహ్మస్థానం అంటే మధ్య పాయింట్. ఆ మధ్య పాయింట్ ఎక్కడుందో కరెక్ట్ గా తెలుసుకొని అక్కడ మనం శక్తి చక్రాన్ని అప్లై చేసి, అదేవిధంగా ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది ఇల్లు అంటే ఒక్కొక్క ఇల్లు కొన్ని డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్న ఇల్లు 17 డిగ్రీలు టిల్ట్ అనుకుందాం. ఇప్పుడు మీరు ఉన్న ఇల్లు ఒక 10 డిగ్రీలు, లేకపోతే కెమెరామన్ ఉన్న ఇల్లు ఒక 25 డిగ్రీలు టిల్ట్ ఉండొచ్చు. అది ఒక్కోసారి మైనస్ అంటే ప్లస్ ఇటు ఉంటుంది, నార్త్ వైపు తిరిగి ఉంటుంది, లేకపోతే సౌత్ వైపు అయినా తిరిగి ఉంటుంది డిగ్రీస్. ప్రతిసారి నార్త్కి తిరగాలని రూల్ లేదు, ప్రతిసారి సౌత్ వైపు ఆగ్నేయం వైపు వెళ్ళాలని రూల్ లేదు. ఒక్కొక్క ఇల్లుని బట్టి అక్కడ ఉండే కాలనీలు, అక్కడ నిర్మాణం, అప్పుడు ఉండే రోడ్లు నిర్మాణం వల్ల కొన్ని డిగ్రీలు టిల్ట్ అయిపోతుంది. టిల్ట్ లేని ఇల్లు దొరకాలనుకోకూడదు. టిల్ట్ ని బట్టి మనం లోపల ఎలా కట్టుకున్నాము, డోర్ పాయింట్ ఎక్కడ వచ్చింది. ఇప్పుడు టిల్ట్ ని బట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ తూర్పు ఇక్కడ వచ్చింది అనుకోండి. ఇప్పుడు న్యాచురల్ గా తూర్పు మధ్య ఇక్కడ ఉంది, ఉత్తర మధ్య ఇక్కడ ఉంది. టిల్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, తూర్పు ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వెళ్తుంది. 10 డిగ్రీలు టిల్ట్ అయితే అప్పుడు మనం డోర్ ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి ఖచ్చితంగా అప్పుడు ఉత్తరంలో ఇక్కడ డోర్ ఉండాలి, కానీ టిల్ట్ ని బట్టి కొంచెం ఇటు జరగవచ్చు. మనకేమనిపిస్తుంది, అయ్యో వాడు వాయువ్యంలో కట్టుకున్నా సరే డోర్ చాలా బాగుంది, వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉన్నారు, ఏంటిది అసలు వాస్తుందా లేదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి ఒక 20 డిగ్రీస్ టిల్ట్ అవడం వల్ల ఇక్కడ ఉండాల్సింది కాస్త కొంచెం ఇటు వెళ్ళిపోయింది, ఇక్కడ పెట్టారు డోరు. అరే బాగానే ఉంది కదా, మనం అలా కట్టేసుకుందాం అనుకుంటాం. వీళ్ళకేమో 20 డిగ్రీస్ టిల్ట్ ఉండదు, వీళ్ళకి 0 డిగ్రీస్ ఉంటుంది. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ కట్టారనుకోండి, దోషం ఏర్పడుతుంది. సో కాబట్టి ఏంటంటే
ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా పేరుని బట్టి Direction. డైరెక్షన్ ఓకే అండ్ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల స్థితిని బట్టి రాహుకేతువులు పాపగ్రహాలు శుభగ్రహాలను బట్టి ఆ 4-5 డైరెక్షన్స్ లో ఏది మీకు ఇంకా బాగుంటుందని ఫిల్టర్ చేసుకోవాలి. yes గురుగారు దాని తర్వాత ఇంట్లో ఏ డైరెక్షన్ మీకు పనికి వస్తుందో ఆ డైరెక్షన్ లో మీరు పదం కరెక్ట్ గా డోర్ ఉందా లేదా, పదం బాగుంటేనే 90% ఆఫ్ ఆ ఇంట్లో హ్యాపీనెస్ పెరుగుతుంది. ఓకే కాబట్టి ఈ పదం విషయంలో కూడా పదం అందరూ విషయంలో అవేర్నెస్ ఉండి జాగ్రత్తగా తెలుసుకుంటే ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. సరే ఇప్పుడు మనం కట్టేసుకున్నాం ఇల్లు, ఇప్పుడు వీడియో చేసాము, అయ్యో పదం కరెక్ట్ లేదు, అది ఎట్లా చెక్ చేయాలి? ఓకే మనం ఏదో రఫ్ గా చూసేది కాదు, అది ఇంట్లో నిలబడి మనం కంపాస్ తో ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూడాలి. ఓకే అంటే నార్త్ వైపు తిరిగి చూస్తే ఆ కంపాస్ పెట్టుకొని చూస్తే తెలుస్తుంది ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది. దాన్ని బట్టి ఇంటి ప్లానింగ్ నీట్ గా వేసుకొని తిరిగిన టిల్ట్ ని బట్టి మీరు శక్తి చక్రాన్ని అప్లై చేస్తే ఎక్కడ అదేమైనా అటు జరిగింది ఇటు జరిగిందో తెలుస్తుంది. సరే మీరు కొంతమంది ఏమంటారు మాకు రెమెడీస్ వద్దు మేము డోర్ మార్చేసుకుంటా ఉంటారు, ఫైన్, ఓకే లేదా డబ్బులు ఉన్నాయి ఓపిక ఉంది మార్చేసుకోగలము, 1 డే పని ఏముంది లేండి మా దగ్గర డబ్బులు ఉన్నాయి మార్చేసుకుంటాం అనుకుంటే మార్చుకుంటే మంచిది. ఎక్కడ డోర్ లేదు అంటే గనక అప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ రావాల్సిన డోర్ ఇక్కడ వచ్చింది, లేకపోతే ఇక్కడ రావాల్సిన డోర్ ఇక్కడ వచ్చింది, ఓకే గురుగారు అప్పుడు దీనికి ఏ మెటల్ పెట్టాలి, డోర్ కి అవతల ఇవతల ఒక చిన్న పట్టీలా పెట్టొచ్చు. అదే ఒక్కొక్కసారి ఐరన్ వస్తుంది, ఒక్కొక్కసారి ఏమో స్టీల్ వస్తుంది, ఒక్కొక్కసారి అల్యూమినియం వస్తుంది, డైరెక్షన్ బట్టి మారిపోతుంది. కొన్నిసార్లు ఇక్కడైతే బ్రాస్ వస్తుంది, కొన్నిసార్లు కాపర్ వస్తుంది. ఆ పట్టి డోర్ కి అవతల గాని ఇవతల గాని వేసి డోర్ ఏం తీయకుండా అంటే డోర్ ఏమి చెడగొట్టకుండా ఎక్కడ ఏది కూల్చకుండా చక్కగా ఆ పట్టే అక్కడ వేసి ఎక్కడైతే డోర్ పెడితే బాగుంటుంది పాజిటివ్ ఫ్లో వస్తుందో తెలుసుకొని అక్కడ మనం రాడ్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా ఉదాహరణకి ఇక్కడ రావాలి కానీ ఇక్కడ వచ్చేసింది డోర్, లేకపోతే ఇక్కడ రావాలి ఇక్కడ వచ్చేసింది డోర్, లేకపోతే ఇక్కడ డోర్ పెట్టారు కానీ ఇక్కడ రావాలి, అప్పుడు ఆ డోర్ ఎక్కడైతే రావాలో అక్కడ రాడ్స్ పెడతాం. అది కూడా ఎలా జరుగుతుంది, అక్కడుండే దేవత ఎవరు, ఆ పదానికి ఎవరు అధిష్టాన దేవత, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, ఒక్కొక్క మెటల్ ఉంటుంది. ఆ మెటల్ ని బట్టి ఆ ఎనర్జీని బట్టి ఆ మెటల్ ని మనం గోడ లోపల ఒక ఎగ్జాంపుల్ ఒక 6 inches గోడ ఉంది అనుకోండి, ఒక 8 inches రాడ్స్ తీసుకొని కింద వైపు కొంచెం కింద భూమికి దగ్గరలోనే ఆ రాడ్స్ ని ఇటు నుంచి అటుకనే ఫిక్స్ చేయగలిగితే డ్రిల్లింగ్ పెట్టి ఈ ఎనర్జీ ఇక్కడ ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. కూల్చలేని వారికి Yeah, చేయించలేని వారికి రెనోవేషన్ చేయించలేని వారికి ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే కట్టాము అంటే కొందరు భయపడుతుంటాం అమ్మా చేయించాలని, సో వారికి ఆల్టర్నేట్ కూడా బెస్ట్ అయితే నేను ఏం చెప్తానంటే మీరు కట్టించక ముందే మీరు ఇల్లు చూపించుకుంటే మంచిది. లేదా ఇంకొన్నిసార్లు మనం అపార్ట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం, ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నప్పుడు చూపిస్తారు కొంతమంది. అప్పుడు ఏంటి బాబు ఇక్కడ కాదు డోర్ ఇక్కడ రావాలంటే వాళ్ళు అప్పుడే మార్చేసుకోవచ్చు, ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు వాళ్ళకి. ఓకే సో ఇది వాస్తు నిపుణులే పరిశీలిస్తారా గురువు గారు? ఇంజనీర్స్ కూడా ఇవన్నీ చూస్తూ ఉంటారంటారా? అంటే ఇంజనీరింగ్ పార్ట్ ఇంజనీరింగ్ ఉంటుందండి. ఇంజనీరింగ్ మనం కించపరచకూడదు, వాస్తు ఇంజనీర్ వచ్చి వాస్తు నిపుణులు కించపరచకూడదు. అది ఎట్లా ఉంటుందంటే ఈఎన్టీ డాక్టర్ వెళ్ళి హార్ట్ స్పెషలిస్ట్ వచ్చి ఈఎన్టీ డాక్టర్ ని కించపరిచినట్టు ఉంటుంది. ఎవరి ఇది వాళ్ళది. ఇప్పుడు వాస్తు నిపుణుడికి ఈ ఎంత స్ట్రెంత్ కట్టాలి, ఏది ఎట్లా కలపాలి ఏంటనేది ఇంజనీరింగ్ తెలియదు వాడికి. అంత మాత్రం చేత వాస్తు సిద్ధాంతి తక్కువ అని కాదు, అలా అని ఇంజనీరింగ్ వాస్తు తెలియాలని రూల్ లేదు, కొంతమంది తెలిసి ఉంటుంది. బట్ ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ పరంగా మనం డోర్ నిర్మాణాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. డెఫినెట్లీ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఎందుకంటే సెకండ్ స్టెప్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి ఓ క్లారిటీ అయితే వచ్చేసింది మాకు, మా కి థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః.